ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మొన్న సొరంగం కూలిపోయింది ఎస్ఎల్బీసీలో. సో దాంట్లో దాదాపు 8 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. సో వాళ్ళైతే నిజంగా క్షేమంగా బయటకు రావాలని కోరుకుందాం. కానీ రక్షణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఘటన జరిగితే కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతోపాటుగా ఇవాళ ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి పోతున్నారు. సో దీంతో ముఖ్యమంత్రి తీరు మరింతగా విమర్శల పాలవుతోంది. ఒకవైపు కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రికి ఇప్పుడు రాజకీయాలు కావాల్సి వచ్చాయా అన్నటువంటి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దత్తాత్రేయ గారు, సో వైపు ఇది జరిగింది సరే, ప్రమాదం అది ముందు నుంచే హెచ్చరికలు ఉన్నా కూడా సరిగ్గా పట్టించుకోవడంతో ఫైనల్గా ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత సర్కారు ఆశించినంత స్థాయిలో స్పందించకపోవడం, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అయినా కూడా ఆయన అటువైపు వెళ్ళి కన్నెత్తి కూడా చూడకపోవడం, సో ఇదంతా ఏం చెప్తుంది? అంటే గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ మిత్రులకు, తర్వాత టీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్లక్ష్యపు పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు పాపం ఏదో ఆశించి అధికారం ఇస్తే అన్నీ అరచేతిలో చూపించి వైకుంఠం చూపించేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ దుర్మార్గమైనటువంటి పాలనలో ఇవాళ పాపం 8 మంది కుటుంబాలు, 8 మంది ప్రాణాలు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఆవురావురమని ఎదురు చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. వాళ్ళ ప్రాణాలు పాపం వాళ్ళ ప్రాణాలతో ఉన్నారా లేరా, దాదాపుగా 24 అడుగుల లోతులో ఆ మట్టి కురుకుపోయింది అనేటువంటిది సమాచారం ఇస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ చాలా వేగంగా స్పందిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపై అసలు అది ఏదో జరిగిందన్న మీద కూడా ఆయనకు సోలేనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. దీనివల్ల తెలంగాణ ప్రజల అంటే ఈ కార్మికుల ప్రాణాలలో కాదు, కార్మికులు దాదాపుగా దాంట్లో 450 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 150 మంది కార్మికులు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే మిగతా వాళ్ళందరూ కూడా వేరియస్ స్టేట్స్ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు జరగాలన్నా, ఏదైనా దేంట్లో పనిచేయాలన్నా కూడా కార్మికులకు భరోసా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి కుటుంబాల అంటే ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి, ఎప్పుడు మా వాళ్ళు పాపం బయటకు వచ్చి మాతో. దాదాపుగా 48 గంటలుగా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికి కూడా అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం. ప్రభుత్వం అయితే అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా కేవలం 1-2 మంత్రులు వెళ్ళిండ్రు, తూతూ మంత్రంగా అక్కడ పర్యవేక్షిస్తున్నట్టుగా పోజులు కొట్టి ఫోటోలు దిగొచ్చారు తప్ప సీరియస్గా అక్కడ రెస్క్యూ టీం నిర్వహిస్తున్నటువంటి యాక్షన్స్లో వాళ్ళు పాల్గొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారైతే ఇప్పటి వరకు స్పందించకపోవడం ప్రభుత్వానికి కార్మికుల ప్రాణాలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. రాజేష్ గారు, ఇది నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన. చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు, మీరు చేసినటువంటి పనిలో వాటర్ అనేటువంటిది ఒకేసారి వేగంగా వదలడం వల్ల ఆ వాటర్ వేగానికి ఆ టన్నెల్ లోపల జరుగుతున్నటువంటి పనులకు కుదుపులు జరిగి వేగంగా కూలినటువంటి ఆ మట్టి, దాదాపు ఇంకో 42 మంది కార్మికులు ఇదే పరిస్థితుల్లోకి వెళ్ళేవారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు సమయానికి స్పందించి వేగంగా బయటకు రావడం జరిగింది. కానీ 100% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ముఖ్యమంత్రి గారు ముందు నుంచి కూడా హెచ్చరికలనే అంటే అక్కడ సీపేజ్ ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా లీక్ అవ్వడం, తర్వాత పొరలు కొన్ని వదులుగా ఉన్నాయి ఆ ఏరియాలో, అక్కడ డ్రిల్లింగ్ మిషన్ తోటి అయితే పెడితే కొంచెం ఇబ్బందులు వస్తాయని ముందు నుంచే సమాచారం ఉన్నప్పటికీ కూడా లేదు, మీరు పనులు కంప్లీట్ చేయాలనేది చాలా ఆ రకంగా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 10 కిలోమీటర్ల మేరకు అత్యంత నాణ్యమైనటువంటి మెషిన్స్తో కానీ, రష్యా దేశం నుంచి తెప్పించినటువంటి ఆ పరికరాలతో కానీ కార్మికుల ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పనులు కూడా శరవేగంగా కొనసాగినటువంటి తీరును మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేవలం ఏదో మేము ఒకటి ఫినిష్ చేసాం, ఏదో మేము కంప్లీట్ చేసామని అనిపించుకోవడం కోసం అనిపించుకోవడం చేస్తున్నటువంటిగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న ఆ శంకుశాల కూలిపోయినప్పుడు కూడా ఇదే నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. సో ఇవాళ ఈ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం వల్ల రేపు కొన్ని వందల ప్రశ్నలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మైండ్లలో మెదులుతూ ఉన్నాయి. అది అసలు నిజంగానే పూర్తి అవుతుందా, లేకపోతే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంతవరకు జరిగినటువంటి పనుల మీద సమీక్ష లేకపోవడము, కేవలం ప్రభుత్వం కార్మికులను వేగంగా ఫినిష్ చేయండి అనడం వల్లనే ఇవాళ ఆ ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చూడండి, ఇప్పుడు దాదాపుగా ఒక పెద్ద కుంట 400 మీటర్ల లోతులో వాటర్ని చేకూర్చుకున్నది. ఆ వాటర్ని బురదమయం అయిపోయినటువంటి ఆ పరిస్థితిలో కార్మికులు ఏ విధంగా వెళ్ళి పనిచేస్తారు? అసలు లోపలికి వెళ్ళడానికి దారులు లేకపోతే ఆ సీకేజ్లో ఉన్నటువంటి సీకుల పై నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా స్పష్టంగా కనపడుతోంది. రాజేష్ గారు, తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదు, కార్మికుల ప్రాణాలకు విలువ లేదు, జరుగుతున్నటువంటి పనుల మీద సమీక్షలు లేవు. ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉండుంటే స్పష్టంగా వీటిపైన పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసి వేగంగా ఆ కార్మికులు ఎవరైతే చిక్కుకున్నారో రాత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వం చాలా ఇందులో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటేమో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన ఘటన, ఒకటైతే అది మర్చిపోక ముందే మళ్ళీ ఏకంగా ఈ
సొరంగం పనులు కుప్పకూలిపోవడం, దాంట్లో 8 మంది దాదాపుగా ఆశలైతే గల్లంతే, ఆశలైతే లేవనేటువంటి చెప్తున్నారు. బట్ వాళ్ళందరూ క్షేమంగా రావాలని మనం కోరుకుందాం. సో ఆ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇదంతా సర్కారు నిర్లక్ష్యంగా ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? 100% అండి. ఇప్పుడు జరిగిన ఘటన విషాదకరం. కార్మికులు తప్పకుండా క్షేమంగా రావాలని మా పార్టీ కూడా కోరుకుంటుంది. కానీ దీంట్లో ఆలోచించవలసిన అంశం ఏమంటే, ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత నిర్లక్ష్యంగా అసలు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, మాకు మా విలాసాలే ముఖ్యము, మా క్రికెట్ మ్యాచ్లే ముఖ్యము, ఈ విధంగా వ్యవహరించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అతి జుగుప్సాకరమైన విషయం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న పని. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ప్రచారానికి ఏమొచ్చిందండి? ఇవాళ ఎమ్మెల్సీ ప్రచారానికి పోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి. నువ్వు అక్కడ పోయి కూర్చొని నల్గొండ పోయి ఘటనాస్థలికి పోవను, ఎందుకు పోవంటున్న ఘటనాస్థలికి నువ్వు అక్కడికి పోయి మాట్లాడటానికి ఎందుకు నీకు భయం అవుతుంది? నల్గొండ కూర్చొని అక్కడ చూసుకొని కలెక్టర్లతో, మిగతా వాళ్ళతో, మంత్రులకు సంబంధించి నువ్వు అక్కడ అసలు సమీక్ష లేదు ఇంతవరకు. ఏమైనా నిన్ను అసలు మానవత్వం ముఖ్యమంత్రివేనా, అసలు మనిషివేనా నువ్వు అని డౌట్ వస్తుంది. ఎన్నికల ప్రచారం అంటే రాజకీయమో అధికారం ఇదే ముఖ్యం. మీకు ఎంతసేపు ఉన్నా మీ పరమావధి ఏంటంటే ప్రజలను మోసం చేసేనా, ప్రజల ప్రాణాలు పోతున్నా, రైతులు 427 మంది చనిపోయినా, ఆటో కార్మికులు ఒక 100 మంది చనిపోయినా, ఫుడ్ పాయిజన్ అయ్యే విద్యార్థులు 56 మంది చనిపోయినా, మీకు మాత్రం అధికారమే కావాలి. ఇక అధికారమే పరమావధిగా. మనుషులు చచ్చిపోయిన పర్వాలేదు, మేము చంపననే చంపుతాం. కానీ మాకు మాత్రం పదవి ఓట్లు లాభం లేదు. మా జిల్లాలో 2 మంత్రులు నల్గొండల, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. ఇక వెంకటరెడ్డి గారు అసలు ఇక నా ప్రాణం ఇది లేకుంటే నేను నా బాధ్యత నేను దగ్గరుండి ఇట్లని చిట్కలేసిండు మొన్న దాగి. అలా చిట్కలేసి కూడా తాగేదా వేసిండు. దీనికోసం, ఈ మిషన్ కోసం, ఈ టీబీఎం మిషన్ కోసం అమెరికా పోయి దీన్ని వేగంగా మంచిగా సేఫ్టీగా నడిపేయడానికి కానీ అమెరికా పోయి మీటింగ్ పెట్టొచ్చిండ. అదొక వృధా ఖర్చు. ఇవాళ క్రికెట్ మ్యాచ్ చూస్తూ దుబాయ్లో ఎంజాయ్ చేస్తూ నైట్ వచ్చినట్టు ఇప్పుడు పోతారట్టుగా. అంటే క్రికెట్ మ్యాచ్లు ఇంపార్టెంట్, మీకు విలాసమైన జీవితం ఇంపార్టెంటు. ఆ జిల్లా మంత్రి గుండాలకు సిగ్గు లేదు, ముఖ్యమంత్రికి అసలే సిగ్గు లేదు. వ్యవహారం అయిపోయింది. ప్రజల ప్రాణాలంటే, ప్రజలు గాయాలైన అసలు అక్కడికి పోవటం ఎవడండి? ఇవాళ ఈయనకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైన ముఖ్యమంత్రి పోతుండు, 3 జిల్లాలకు పోతుండంటే ఏమనుకోవాలి చెప్పండి రాజేష్ గారు? ఇప్పుడు అసలు ఒక ప్రమాదం జరిగితే ఉఠావుటిని అక్కడికి పోయి ముఖ్యమంత్రి పోయి సమీక్షలు చేసి సో అక్కడ ఉండాలి, కలెక్టర్తో కూడా మాట్లాడలే ఇంతవరకు. ఆయన అటువైపు మహబూబ్నగర్, నాగర్కర్నూలు జిల్లాలో జూపల్లి, ఇటువైపు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆశలేమని ఆయన చెప్తాడు, పోలే బురద ఉందని మీరే అంటారు. మరి ఏం జరిగింది దానికి సంబంధించి మీకు అసలు ముందు హెచ్చరికలు ఉన్నప్పటికీ అక్కడ ఊట వస్తుందని చెప్పినారు. మొదలు అక్కడ ఊట వస్తుంది, దాన్ని చేసి దాన్ని సరైన చర్యలు తీసుకొని దానికి ప్లాస్టింగ్ లాగా చేయాలని ఆ ప్రాంతంలో ఉందని చెప్పి అక్కడ ప్రతి దానికి అక్కడ అణువు అక్కడ ఇంచు రిపోర్ట్స్ ఉంటాయి. ఈ మిషన్ ఒకసారి లోపడిపోతే బయటికి తీయరాదు. ఈ మూర్ఖులకు అది కూడా తెలియదు. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిన ఈ మిషన్ ఒక్కసారి లోపడిపోయిన తర్వాత టీబీఎం మిషను మళ్ళీ వెనకకు వచ్చి మళ్ళీ ముందుకు పోయేది ఉండదు. ఇక అట్నుంచి ఓ మిషన్, ఇట్నుంచి ఓ మిషన్ పోతాయి. ఇట్లా పోయి ఇటు నుంచి నాగర్కర్నూలు నుంచి ఒక దగ్గర నుంచి, నల్గొండ నుంచి ఒక దగ్గర నుంచి ఇట్లా పోయి అది టన్నల్ పూర్తి కావాలి, మిషన్లు వదిలేయాల్సిందే. ఆ సోయి కూడా లేదు. అసలు ఏం మిషన్లు పెట్టిరు, ఏం చక్కదనము. సో నిర్మాణ సంస్థకు ముందే తెలుసు అంట. ఐ మీన్ తెలుసు అంటే ప్రమాదం జరుగుతుంది కాదు, కానీ అక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ భూమి పొరలు వదులుగా ఉండడం అయితే వదులుగా ఉన్నాయి. ఈ మిషన్ పోవటం ద్వారా అక్కడ వాటర్ కూడా ఊట వస్తుంది, వాటర్ ఉంది. పైన సంబంధించి టన్నల్కి సంబంధించి అయితే ఆ బర్డెన్ ఉందో, ఆ బర్డెన్ పైన ఉన్న బర్డెన్ కొంచెం వీక్గా ఉంది. దానికి సంబంధించిన ముందు చర్యలు తీసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేయాలి. అట్లా చేయరు మీరు. ప్రాణాలు పోయినంటే ఇది లెక్కలేదు. ఏం పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యము, ప్రజల దగ్గరికి పోతామంటే ప్రజలు చంపడానికి పోతున్నట్టు, మీరు దేనికి పోతున్నట్టు? ఇక అలాగే ఏది సుంకిశాలకు సంబంధించి కూడా మెగా కృష్ణారెడ్డి యొక్క కంపెనీని, మెగా దాన్ని తీసుకుపోయి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని వాళ్ళు జలమండలిలో సిఫార్సు చేసినారు. ఏది కూలిపోయిందని. దాని వారం రోజులు తొక్కి పెడుతుంది రిపోర్టు. ఇది కూడా ఇప్పుడు 24 గంటల 15 గంటల్లో ఏం మాట్లాడలేదు. 10-12 గంటల వరకు. శనివారం ఉదయం జరిగితే 8 గంటలకు జరిగితే యాక్సిడెంట్ ఇక్కడ మధ్యాహ్నం తర్వాత 3-4 ఇక్కడ సుంకిశాలకు సంబంధించి బ్లాక్ లిస్టులు పెట్టమంటే మొత్తం కూలిపోయింది. 100 కోట్లు నష్టం. దాని మీద మాట్లాడరు. మళ్ళీ ఆయనకి ఆ మెగా కృష్ణాడికే టెండర్లు. ఇప్పుడు కొడంగల్ ఆయనకే, ఇక్కడిది ఆయనకే, రేపు జరగబోయే టెండర్లు అని ఆయనకు పొంగులేడు, ఇద్దరు పంచుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
కేవలం దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల ప్రాణాలన్నా కార్మికుల ప్రాణాలన్నా మాకు లెక్క లేదనే ముఖ్యమంత్రి మంత్రుల యొక్క విలాసమైన దుర్మార్గమైన ఏంటి అసలు మానవత్వం లేని అమానవీయ చర్య మనకు కనిపిస్తుంది, నిర్లక్ష్యంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముందస్తు హెచ్చరికలన్నా కూడా కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఈ ఎస్ఎల్బీసీ సొరంగం కూలినటువంటి ఘటన జరిగింది, ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినాక కూడా ముఖ్యమంత్రి ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. పైగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి తీరు పట్ల. చిన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు 1, 2 కొంచెం కుంగితే నానాయాగి చేసిండ్రు, అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అయినా కూడా నానాయాగి చేసిండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8 మంది ప్రాణాలు ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు వస్తున్నాయి. రైట్, దత్తాత్రేయ గారు మేడిగడ్డ విషయంలో ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఒక ప్రాణం కూడా పోలేదు అట్లీస్ట్ దాంట్లో, కానీ ఇవాళ 8 మంది జీవన మరణ సమస్యతో లోపల ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేడిగడ్డ విషయంలో నానాయాగి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వం? అంటే గతంలో కేసీఆర్ గారు ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలకు ముందు చూపుతుండే, అంటే భవిష్యత్ తరాలు బాగుపడాలా, భవిష్యత్ తరాల కష్టాలు తీరాలా, తెలంగాణ మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి దూరదృష్టితో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా దానికి ఫెయిల్యూర్గా చేయాలనేటువంటి ప్రయత్నం, అంటే ఫెయిల్యూర్గా చూపించాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. అయితే ఈరోజు చాలా స్పష్టంగా ఏమైందంటే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మొత్తం పుట్టుపూర్వోత్తరాలు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రతోనే ప్రారంభమైనవి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో దానికి యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ డిజైనింగ్ కానీ మిగతావన్నీ కూడా అసలు అసంఘటితమైనటువంటి ప్రాంతాలు, అంటే ఆ ప్రాంతాల్లో అనుకూలంగా లేదు, ఆ కొన్ని ప్రాంతాలు మనం టర్న్ చేసుకోవాలనేటువంటి విషయం సోయి లేకుండా కూడా కేవలం నాడున్నటువంటి ఒత్తిళ్ల వల్ల అది ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసేసారు. అయినా కూడా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో దాన్ని ఏ విధంగా ఫినిష్ చేసేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి దూరదృష్టితో దాదాపుగా 10 నుంచి 12 కిలోమీటర్ల మేరకు పనులను వేగంగా పూర్తి చేశారు. అంత వేగంగా పూర్తి చేసినప్పటికి కూడా ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా కార్మికులకు కావచ్చు పనిని మాత్రం వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టుని ఎంత దూరదృష్టితో ఎంత ముందు చూపుతో ఫినిష్ చేశారో, చిన్న ఒక పిల్లర్ కుంగితేనే మొత్తం ఏదో జరిగిపోయినట్టుగా చిత్రించి మొత్తం ఆ ప్రాజెక్టే పనికిరానట్టుగా గొగ్గోలు పెట్టారు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కూలిపోవడం, రాలిపోవడం అన్నట్టుగా జరుగుతూ ఉంది. మొన్న సుంకిశాల సంఘటన జరిగిన దాదాపుగా 6-7 నెలల కాల వ్యవధిలోనే మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేటువంటి అక్కడ కూడా చాలా తీవ్రమైన ప్రాణ నష్టం జరిగేది బై మిస్టేక్ అక్కడ కనుక వాళ్ళు ఉంటే నిజంగా చెప్పాలంటే ఇంకా పెద్ద విషాదం అయ్యేది. ఈ కార్మికుల యొక్క నిజంగా వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమే కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క భగవంతుడి ఆశీర్వాదం కావచ్చు, వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు, మన అదృష్టం. దాదాపుగా టీబీఎం అనేటువంటిది టన్నెల్ బోరింగ్ మిషన్ 14.5 కిలోమీటర్ల మేరకు వెళ్ళింది, అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంశంలో అధికారులు చాలా స్పష్టంగా సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు కూడా చెప్పారు, ఈ టన్నెల్ లోపలికి తీసుకెళ్ళడం, ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా తీసుకెళ్లేటప్పుడు మీరు తీసుకెళ్తున్నారు కానీ ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు సఫిషియెంట్గా ఉంది, ఆ పైన ఉన్నటువంటి పెచ్చులు ఎంతవరకు బలంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి, ఆలోచించకుండా వెళ్తూ ఉన్నారు. మీరు కేవలం ఇది పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తా ఉన్నారు కానీ కార్మికుల జీవితాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళ ప్రాణాలను పణంగా పెడతా ఉన్నారు అని చెప్పినప్పటికి కూడా వినకుండా ఇవాళ వాళ్ళు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే లోపలికి వెళ్ళే వరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అక్కడ వాటర్ లీకేజ్ జరుగుతూ ఉంది, మొత్తం బురదమయం అయిపోయింది. దాదాపుగా 24 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు మట్టి కూలిపోయింది రాజేష్ గారు. కార్మికులందరూ కూడా ఇప్పుడు 8 మంది కార్మికుల పైన అంత పెద్ద ఎత్తున మట్టి కూలిపోయింది. ఆ మట్టిని తొలగించడానికి అసాధ్యం ఉంది. చిమ్మ చీకటి కన్ను రెప్ప కూడా తెలవలేని పరిస్థితుల్లో ఆ చీకట్లో ఎట్లా ఏ విధంగా కాపాడాలనేటువంటిది ఇవాళ అక్కడ లోపలి నుంచి బయటపడినటువంటి కార్మికుల వాయిస్ వింటూ ఉంటే, వాళ్ళ వేదన వింటూ ఉంటే అసలు నిజంగా మేము మా వాళ్ళకి ఇంత బయటకు రాకపోతే మేము ఎందుకు చూపిస్తాం, ఇవాళ మా కార్మికులకి ఇంత ప్రాణాలతో బయటకు రాకపోతే ప్రభుత్వానికి మేము ఎందుకు చూపిస్తామని అల్టిమేటం జారీ చేసే పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి జలసాల అవసరమైంది. ఇవాళ నిన్న జరిగిన సంఘటన స్పష్టంగా కనిపిస్తూ ఉంటే కళ్ళ ముందర తను మాత్రం దుబాయ్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా జల్సాలు చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు మనం ఉంది కదా, నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టుగా, రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాష్ట్రంలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఏం జరిగిందో అనేటువంటిది సమీక్ష లేకుండా అక్కడ నుంచి సమాచారం తెలుసుకోకుండా వెళ్ళి నువ్వు క్రికెట్ మ్యాచ్లు చూస్తా ఉన్నట్టు నీ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న చిత్తశుద్ధి ఇవాళ ఈ కార్మికుల ప్రాణాలు లేకపోవడం దురదృష్టకరం. నరసింహారెడ్డి గారు, ముందు చూపు ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేది, అది ముమ్మాటికి నిజం. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇందాక మీరు చెప్పినట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అట్లీస్ట్ సరే వాళ్ళ పట్ల ఒక సానుభూతిగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళాలి, అక్కడ నిలబడాల్సిందే, కానీ అదేది కనిపించని పరిస్థితి. ఇప్పుడు విఎస్ మేడిగడ్డ విషయం కూడా, మేడిగడ్డ మీద ఎంత ఆరోపణలు చేశారు, ఇవాళ దీని గురించి ఏం చెప్తారనేది. ఇప్పుడు మేడిగడ్డ విషయంలో కాళేశ్వరం అనేది ఒక సమగ్రమైన ప్రాజెక్ట్. అది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అనేది 3 బ్యారేజీలు. దాంట్లో 2
దరిదాపు ఒక 203 కిలోమీటర్ల టన్నలు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చే టన్నలు, బాహుబలి మోటార్సు, తర్వాత రిజర్వాయర్లు, పైప్ లైన్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో ఒక సమగ్రంగా కాళేశ్వరం, దాంట్లో ఒక పిల్లర్ ఎక్కడో ఇదైపోయింది. దానికి భూతద్దంలో చూపించి ప్రజలకు అట్లా అయిపోయా 1,00,000 కోట్లు పోయా కాళేశ్వరంలో పోసిన, గోదావరిలో పోసిరని ప్రచారం చేస్తారు. మీకు ఇదే ఇప్పుడు దీంట్లో జరిగిన దాంట్లో ప్రాణాలు ఇప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. 8 మంది దీంట్లో ఇప్పుడు రేవంత్ సర్కార్ యొక్క రెండు విధాల దీన్ని మనం ఆలోచన చేస్తాం. 2 నిర్లక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నిపుణుల సూచనలు చేస్తున్నప్పటికి కూడా మీరు మొండిగా అసలు దాన్ని వెంటనే ఆ మిషన్ అట్లనే కొనసాగించడం అనేది మొదటి నిర్లక్ష్యం. ఇక్కడ ఆ జిల్లా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి దీనికి. ఎందుకంటే అక్కడ వద్దు, అక్కడ ఊట వచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా దాన్ని కావాలని మీరు లోపలికి తీసుకుపోయినారు అనేది వాస్తవం. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి, ప్రభుత్వం మొండితనానికి నిదర్శనం. రెండవది, ఘటన జరిగిన తర్వాత మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక ప్రభుత్వమే స్పందించాలి కదా, ఏమి స్పందిస్తారు అనేది ముఖ్యం. దీంట్లో ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వ పెద్దల యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలంటే లెక్కలేనితనం మనకు కనిపిస్తుంది. దీంట్లో నేను బీజేపీ వాళ్ళని కూడా తప్పుపడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంగా మంత్రులుగా ఉన్న ఇద్దరు, కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారు కానీ, ఎవ్వరు కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఘటన దురదృష్టకరం అంటున్నారు. నేను ఎక్కడ చూస్తున్నా అంటే రాజకీయంగా మీ వైఖరిని నేను తప్పుపడుతున్నాను. ఇవాళ రాసిన అన్ని పత్రికలు, మీకు డబ్బా కొట్టే పత్రికలు అన్నీ కూడా ఏం రాసినాయి? ఘటన గురించి రాస్తున్నారు. ప్రభుత్వ బాధ్యత గురించి ఎవరు మాట్లాడరు, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఎవరు మాట్లాడరు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోతుండే, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోతుండే, అది మాట్లాడరు, ఏ పత్రిక రాయదు. కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, బండి సంజయ్ గారు మాట్లాడరు. ఇక ఈ ఒక్క సీటు తీసుకున్న ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కూనంనేని సాంబశివరావు అని ఒక ఆయన ఉంటాడు. ఇదంటే జియాలజికల్ వాళ్ళు చేసిన ఆ డిపార్ట్మెంట్ లోపమాట. అయ్యా నువ్వు కకృతిపడి ఏదో తీసుకున్నావు, ఎంగిలి మెతుకులు వేసుకున్నావు, తీసుకున్నావు, ఓకే, దానికేమి మేము అనం. కమ్యూనిస్టుల చరిత్రలో మాట్లాడకూడని మాట్లాడుతున్నారు సిపిఐ ఎమ్మెల్యే గారు. దయచేసి సవరించుకోవాలి. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు చాలా త్యాగాలతో కూడుకున్న పార్టీ, అది కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉంది పక్కన. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోతే రాజేష్ గారు మేఘాల మీద విత్ ఇన్ అవర్స్ 24 అవర్స్లో ఇక్కడి నుంచి నీటిపారుదల శాఖ కంప్లైంట్ చేయటం మంత్రి గారు, ఆయన ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఇక్కడ రావటం, 24 గంటల్లో మళ్ళీ రిపోర్ట్ చేయటం. ఇంత చేసిన వాళ్ళు మీరు అక్కడ ఏం లేదని తేలితే కూడా ఇక్కడ 8 మంది ప్రాణాలు పనంగా అల్లా లోపలనే ఏం తెలుస్తలేదు. వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు రారెందుకో, కేంద్ర సంస్థలు రావేందుకో, ఇప్పుడు ఎందుకో మాట్లాడరు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని. ఎందుకో కిషన్ రెడ్డి మాట్లాడు రేవంత్ రెడ్డితోని, బండి సంజయ్ ఎందుకో సమీక్ష చేయరు. నేను భూగర్భ శాఖ గనుల మంత్రే కదా కిషన్ రెడ్డి, ఇప్పుడు మాట్లాడవచ్చు కదా కూర్చోబెట్టి. మీరు మాట్లాడరు. ఏంది ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు, దాన్ని కాపాడాలి. ఏమైనా దురదృష్టకరమైన ఘటన అని వదిలేస్తున్నారు. ప్రకృతి అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వదిలేస్తున్నారు. జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. భగవంతుని నేను ప్రార్థిస్తున్నా అంటున్న కిషన్ రెడ్డి గారు సిగ్గులేని స్టేట్మెంట్. కేంద్ర మంత్రిగా నువ్వు మాట్లాడొద్దు. అది వాళ్ళ ప్రాణాలు కాపాడు, భగవంతుని ప్రార్థిద్దాం, కానీ ప్రభుత్వం చేయవలసింది చేయాలి కదా. కాబట్టి ఈ పార్టీల యొక్క వైఖరి కూడా మనం ఇక్కడ గమనించాలి. అక్కడేమో గాయి మేడిగడ్డ పిల్లలు కుంగిపోతే, ఇక్కడనేమో ప్రాణాలు పోతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, సిపిఐ నాయకులు కానీ, మిగతా మేధావులందరూ మరి ఏడదచ్చిండ్రో ఏడబండినరో. మరి ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడు, ఎమ్మెల్సీ పదవి లేకనే పెదవులు మూసేసుకుని కోదండరామ్ గారు, మిగతా వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా లేదా నేను ప్రశ్నిస్తున్నా, మీ జవాబు చెప్పండి. దీనికి ఈ వేదికగా నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని అందరినీ. దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనుకుంటురా లేదనుకుంటురా? మీరు చెప్పండి. ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని ముసుగు తొలగించండి ఇప్పటికైనా మీరు. అది మాట్లాడరు. బీజేపీ కూడా దీని బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్గా కేంద్ర బలగాలను దింపాలి. ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దిగాల రంగంలోకి దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖండించవలసిన అవసరం విషయంలో ఒక కాంగ్రెస్ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళు కూడా చాలా విపరీతంగా విమర్శలు చేసేవాళ్ళు. మీరు చెప్తున్నట్టుగా మేడిగడ్డ విషయం క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా రక్షిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని? రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వినడండి, మోడీ చెప్తే వింటాడు. ఈ బడే బాయ్ చోటే బాయ్ అదాని వద్దురో నాయన, ఆయన ఫ్రాడ్ అనే వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు. రాజ్యాంగం అంతా చేతులు పట్టుకొని దేశం అంతా తిరిగి ఇక్కడనే ఆదానికి పర్మిషన్లు ఇస్తాడు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తాడు, 18,000 కోట్ల పెట్టుబడి పెట్టిస్తాడు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిస్తాడు, ఆడ తీసుకుంటాడు, ఈడ తీసుకుంటాడు. ఇవి మాత్రం ఏం మాట్లాడరు. ఎన్నడైనా కానీ కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి అమృత టెండర్లో 1,350 కోట్ల స్కామ్ జరిగిందని అక్కడ పోయి సంబంధిత మంత్రిత్వ శాఖకు కూడా కంప్లైంట్ ఇస్తే కూడా
ఇంతవరకు బండి సంజయ్ మాట్లాడండి, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడరు ఇక్కడ ఉన్న మంత్రులు. రైట్. ఏం మీరు చేయకూడదు, ఆ పని చేయకూడదు, పోయి మీకు కంప్లైంట్ క్లియర్ కంప్లైంట్ ఇచ్చిండు కదా కేటీఆర్ గారు. రైట్. ఎస్, దత్తాత్రేయ గారు వారు చెప్పినట్టుగా ఇంత క్లియర్గా నిర్లక్ష్యం అనేది బయట కనపడుతున్నప్పటికీ కూడా కేవలం ఒక బ్యాడ్ లక్ అన్న దురదృష్ట సంఘటనగా అభివర్ణించడం తప్పించి ప్రభుత్వాన్ని బాధ్యులు చేసే విధంగా, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం. సో దాని పట్ల కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రేవంత్ను కంటికి రెప్పల బీజేపీ కాపాడుతుందంటూ సుంకిశాల ప్రమాదం విషయంలో, తర్వాత ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో బీజేపీ స్పందన ఏమాత్రం ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా రాజేష్ గారు. ప్రభుత్వం నడుస్తుంది, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. చెప్పండి, మరి మీరు బాధ్యత తీసుకోండి బీజేపీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పటి నుంచి కాదు, ఏ రోజైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి గారి సమావేశానికి ముఖ్యమంత్రి గారు హాజరై మేరా బడాభాయ్ అని చెప్పినాడు, ఈ చోటాబాయికి పూర్తి స్థాయిలో బ్లెస్సింగ్స్ లభించినాయి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తీరని అన్యాయం చేస్తూ ఉన్నాయి. మొన్న బడ్జెట్లో 0 కేటాయింపులు, ఏ కేంద్ర మంత్రి కూడా దానిపైన మనం స్పందించాడు. జనాభా లెక్కల విషయంలో, బీసీల జనాభా లెక్కల విషయంలో ఏ కేంద్ర మంత్రి మాట్లాడాడు. సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా బీజేపీ అసలు ఏంటంటే చీమగుట్టినట్టు కూడా లేదు రాజేష్ గారు వాళ్ళకు. ఇవాళ ఇదే జరిగినప్పుడు మొన్నటి జరిగినటువంటి సంఘటనలపైన బండి సంజయ్ గారు ఊటావుటిన మాట్లాడతారు, కార్ రేసు విషయంలో మాట్లాడతారు, ఆ మేడిగడ్డ విషయంలో మాట్లాడతారు, మిగతా విద్యుత్ కొనుగోలు విషయంలో మాట్లాడతారు. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని మేము పూర్వవైభవం తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అగ్రగామిగా ఉంచడం కోసం తీసుకున్న నిర్ణయాలలో, భవిష్యత్ తెలంగాణను కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలలో మేము ఎక్కడ కూడా విఫలం కాలేదు. 100% తెలంగాణని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచినాం. అయితే ఇక్కడ చాలా భయంకర విషయం ఏంటంటే ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే నా జీవితకాల లక్ష్యం అని చెప్పినటువంటి మంత్రి 2 రోజులుగా కనబడట్లేదు అక్కడ. అసలు యాక్చువల్గా నేను అడుగుతా ఉన్నాను, ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలను కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి మంత్రి, సొంత జిల్లా మంత్రి ఎక్కడికి పారిపోయిండు, ఏ గంప కింద దాక్కున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంత ప్రమాదం జరిగి 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయా, లేకపోతే బతుకున్నారా లేరా, అసలు ఆక్సిజన్ మిషన్స్ అలా అక్కడ అందట్లేవు. ఎంత పెద్దది అసలు యాక్చువల్గా డ్రిల్లింగ్ చేసి మరీ అక్కడికి ఆక్సిజన్ పంచే ప్రయత్నం చేస్తున్నా కూడా లేదు. అక్కడ 24 అడుగుల లోతు వరకు కూరుకుపోయినటువంటి ఆ మత్తిని తొలగించడం అనేటువంటిది రెస్క్యూ టీం వల్ల కూడా కావట్లేదు. దాదాపుగా వాళ్ళని రక్షించే పరిస్థితి లేదని చెప్తున్నారు. మనం కోరుకోవాలి, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు బ్రతికి బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నామని అంటున్నటువంటి కేంద్ర మంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వెళ్ళమని చెప్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీని దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు అక్కడ ఎట్లా జరుగుతున్నాయో చర్యలు చూడండి, అసలు యాక్చువల్గా కాపాడే చర్యలు జరుగుతా ఉన్నాయా, లేకపోతే చేతులు ఎత్తేసినా చూసి మీ రెస్పాన్స్ చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాహుల్ కి బీసీ నేతలు నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ బీసీ కులగణన చేశామని ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ బీసీల లెక్క మొత్తం తప్పుల తడక అంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులే మాట్లాడుతున్నారు. మాట్లాడమే కాదు, ఏకంగా రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నరసింహారెడ్డి గారు, రాహుల్ గాంధీకి బీసీ నేతల కంప్లైంట్ అనేది, నన్ను ఇంత చేసినా కూడా నన్ను విలన్గా చూస్తున్నారంటూ బీసీ నేతలతోటి, కాంగ్రెస్ నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినా, సహకరించండి అని వేడుకున్నా కూడా అవన్నీ ఏమీ పనికిరాట్లేవు. డైరెక్ట్గా రాహుల్ గాంధీకే వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో మనకు ప్రభుత్వానికి ఇక్కడ బ్యాడ్ నేమ్ వచ్చింది తెలంగాణలోని. వాస్తవం అది. యాక్చువల్గా ఏంటంటే కులగణన మొత్తం కూడా తప్పులు తడక ఉందనేది వాస్తవం. అసలు జనాభా గణన చేయకూడదు బేసికల్గా రాష్ట్రాలకు. అది చేసిన దాంట్లో జనాభా మొత్తం తగ్గించినారు, బీసీల జనాభా. అది వాస్తవం కనిపిస్తున్నమాట. ఆయనకు ఎక్కడైతే తప్పు జరిగిందో చెప్పండి అంటాడు. ఇన్ని పత్రికలు ఘోషిస్తే రోజు పేపర్ చదవడా, మరి ఆయన చదువు రాదా, ఏడబనుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని ఆలోచించు. పోయినసారి ఎంపీ ఎన్నికలప్పుడు లేటెస్ట్గా జరిగిన ఎన్నికలలో 3,33,00,000 మంది 35 లక్షల మంది ఉండని ఓటర్లు ఉండని ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండోళ్ళే కదా. హై స్కూళ్ళలో 1 నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్న వాళ్ళ సంఖ్య పాఠశాల డైరెక్టర్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారమే 61 లక్షల మంది. ఇప్పుడు ఈ 2 కలిపితే 4 కోట్ల చిల్లరకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 4,30,00,000 4,20,00,000 మంది ఈ రాష్ట్ర జనాభా ఉండాలి, తెలంగాణ జనాభా. నువ్వు ఇచ్చిన మొత్తం జనాభా 3,54,00,000. 4 కోట్ల లోపే ఉంది. కామన్ సెన్స్. 3,54,000 వాళ్ళు ఇచ్చింది, ఇంకో 16 యాడ్ చేయండి. 16 సర్వేలో పాల్గొనలేదు అన్నారు. ఆయన 3,60,000 అవుతుంది, 3,50,000 అవుతుంది. 3,50,000 ఎక్కడ, 4,20,000 4,30,000 ఎక్కడ? ఒక 70 లక్షల మంది 60 లక్షల మంది నా జనాభా తగ్గించి చూసిన ఈ కామన్ సెన్స్ లేకుండా నిరూపించండి అని ఆయన అంటుంటే ఏం చెప్పాలి మనం? ఇంకొకటి, బీసీలు 21 లక్షల మంది తగ్గినారు. 1,84,00,000 మంది 2014లో ఉంటే ఇక్కడికి వచ్చే ఒక 1,60,00,000 1,50,00,000 58 లక్షలు నువ్వు చూస్తుంది. మిగతా వర్గాలు అగ్రవర్ణాలై మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్ పెరిగినారు. బీసీ జనాభా 21 లక్షల మంది 10 సంవత్సరాల తర్వాత చేస్తే 11 సంవత్సరాల తర్వాత చేసిన సర్వేలో జనరల్ జనాభా 1.3 to 1.4% ఇంక్రీజ్ ఉంటుంది రాజేష్ గారు ఎక్కడైనా కానీ. చనిపోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు లెక్కేస్తే తేడా 1.3%.
మరి ఈ లెక్కన 13-14% పెరగాలి. అప్పటికి 1,84,00,000 మీదనే పెరగాలి. అంటే 2 కోట్లు రావాలి దరిదాపు. 2 కోట్లు లెక్కపోయి ఇప్పుడు లాస్ట్కి ఎంత వచ్చింది? ఇప్పుడు 1,38,00,000, 1,40,50,00,000కే నువ్వు చూపిస్తుంటివి. ఇక తప్పు ఉంది అంటే అందుకే బీసీ నాయకులు రిప్రజెంట్ చేస్తున్నా, నువ్వు వింటలేవని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి మధుయాష్కి గారు మిగతా వాళ్ళ ఎమ్మెల్సీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఒట్టి ప్లాఫ్ అండి. కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసేది లేదు. 50% ఉన్నమాట వాస్తవం, అదంతా తెలుసు వాళ్ళకు. 50% రిజర్వేషన్ దాటి చేయరాదు. ఈ అసెంబ్లీ ఫస్ట్ ఏమన్నాడు, ఇది ఒట్టి వాళ్ళ తీర్మానం లెక్క ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాన్ని చట్టం చేసి బీజేపీ అక్కడ కేంద్రంలో దాంట్లో పడేస్తామంటున్నారు. ఇక ఇది చూసుకోవాలి, ఇది ఒక తమాషా నడుస్తుంది. ఇప్పుడు ఇక ఇటు చేసి అటు చేసేది. ఇప్పుడు 2 నష్టాలు ఉన్నాయి దీంట్లో జనాభా తగ్గేయటం ద్వారా. కేంద్రం నుంచి వచ్చే నిధులు పర్ హెడ్ వస్తాయి రాజేష్ గారు. ఇప్పుడు 350 రూపాయలు, 360 రూపాయలు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు వస్తాయంటే జనాభా ప్రకారం వస్తాయి. ఒక నష్టం ఇది. ఇప్పుడు జనాభా తగ్గేయడం ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కేంద్రం నుంచి ఇప్పుడు 15వ ప్రణాళిక సంఘం అయిపోయింది, రేపు 16వ ప్రణాళిక సంఘం వస్తుంది ఒక సంవత్సరం తర్వాత, అలా తగ్గుతాయి. రెండవది డీలిమిటేషన్ జరిగేసి పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు వేస్తామంటున్నారు. అవి కూడా జనాభా ప్రకారం ఇచ్చేయి కదా. అవును, నువ్వు రాష్ట్రాన్ని ముందు జరగబోయే ఇంకా అన్యాయమే జరుగుతుందిరా నాయన అంటే ఈయన అటు రాజకీయంగా నష్టము, ఇటు ఆర్థికంగా నష్టం, కేంద్రం నుంచి వచ్చే నిధులను నష్టపరిచే విధంగా నీ చర్య ఉంది, బీసీలను మోసం చేసే చర్య. రైట్. ఓకే దత్తాత్రేయ గారు, తెలంగాణలో జరిగే కులాల గణనకు సంబంధించి రాహుల్ గాంధీ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారంట. ఇక్కడ ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కావాలి అనే దానిపైన బాగా భావించారట. అదే విషయం పదే చెప్పినా కూడా ఫైనల్గా మొత్తం తప్పులతడుగా చేశారనేది చాలా తీవ్రంగా ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్వే తీసుకున్నా కూడా బీసీలు 100% 50% పైనే, 56% ఉన్నారు యాక్చువల్గా. మన ముందర 3 సర్వేలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి సకుటుంబ సర్వే ఉంది, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్కేఎస్ ఉంది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి. జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు ఉన్నాయి. ఏ లెక్కలు తీసుకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ ఏదైతే బీసీలను దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది బీసీలను చంపి, బ్రతికున్న బీసీలను చంపి తప్పుడు లెక్కలను తీసుకుపోయి ఇవాళ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇవాళ బీసీల లెక్కలను తేల్చేటువంటి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీకి చైర్మన్గా ఉంటాడు, క్యాబినెట్ సబ్ కమిటీకి. దాంట్లో జానారెడ్డి గారు ఏ పాత్రలో పోషిస్తాడో, ఎందుకు పోతాడో, కూర్చుంటాడో తెలంగాణ ప్రజలకు అసలు అర్థమే కాదు ఆయనకి ఏ పాత్ర ఉంది పోయి కూర్చోవడానికి. సో ఇక్కడ బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పాత్ర నిల్లు. ఇక వీళ్ళిద్దరూ చెప్పినటువంటి ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి బీసీల లెక్కరట 48% ఉన్నప్పటికీ 46% తెలిచారు కదా వాళ్ళు. ఆ 46% అనేటువంటిది ఒక ఫేక్. తెలంగాణ రాష్ట్రంలో అందరూ జనాభా పెరుగుతుంది కానీ బీసీల జనాభా మాత్రం తగ్గుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా గత 6-7 నెలలుగా కవితమ్మ గారు కూడా ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. బీసీలలో ఉన్నటువంటి చైతన్యాన్ని గ్రహించినటువంటి కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ అట్టడుగునటువంటి ఎంబీసీ కులాలకు కూడా అవకాశాలు కల్పించాలా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో రాజేష్ గారు, ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు కదా, రాజకీయ రిజర్వేషన్లు. స్థానిక సంస్థల్లోనే కాదు 3 బిల్లులు పెట్టాల్సిన అవసరం ఉంది. డెడికేషన్ కమిషన్ యొక్క నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఏ కులాల జనాభా ఎంతుందో బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే నువ్వు చెప్పినటువంటి లెక్క వాస్తవమా అవాస్తవమా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అది అవాస్తవం, అది అబద్ధపు సర్వే అని చెప్పి తేలిపోయింది. ఇవాళ ప్రధానంగా 3 బిల్లులు పెట్టాలి రాజేష్ గారు. ఒకటి, విద్యలో 46% రిజర్వేషన్లు అమలు పరచాలి, ఉద్యోగాలలో 46% రిజర్వేషన్లు అమలు పరచాలి. వాళ్ళు తేల్చినటువంటి లెక్క ప్రకారమే. రాజకీయంగా కూడా మీరు 46% ఉన్నారని మీరు చేసిన లెక్క ప్రకారమే ఉన్నప్పటికీ మీరు 42% ఇస్తున్నారు కదా, 42%కి సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లు కూడా పెట్టాలి. ఈ 3 బిల్లులు పెడితేనే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిత్తశుద్ధి లేదు అని తేలిపోయింది కాబట్టే ఇవాళ ఈ బీసీ లెక్కలన్నీ తప్పుడు లెక్కలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు అయినటువంటి మధుయాష్కి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బహిర్గతంగా చెప్తా ఉన్నాడు కదా, ఇది కాల్ చేయండి, ఇంకా వేరే విధంగా మీరు ఏం పోసి కాల్ చేయమన్నాడు తెలుసా ఆయన. అసలు మీరు ఇంకా దీన్ని పనికిరాంది. అసలు తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు అనేటువంటిది వాస్తవం అని తెలిసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ పీఠం కదులుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు వాస్తవంగా మళ్ళీ బీసీల జనాభా ఎక్కువైతుందని చెప్పేసి బీసీలను 2 ముక్కలు చేసి ముస్లిం బీసీలట, హిందూ బీసీలట, అంటే ఇట్లా ఎక్కడికక్కడ విభజించి పాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం,
మీరు పట్టుకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం మీద మీకు 100% విశ్వాసం ఉంటే రాజకీయ లబ్ధి కోసమే రాజ్యాంగాన్ని మోస్తా ఉన్నారా, లేకపోతే నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని మోస్తా ఉన్నారా? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి మాట కామరెడ్డి డిక్లరేషన్ను నిరూపించడం కోసం తక్షణం మీరు ఇక్కడికి వచ్చి మా ఆ లెక్కలన్నిటి కూడా తప్పుడు లెక్కలను తేల్చి వాస్తవ లెక్కలను బహిర్గతం చేసే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీని ఈ సందర్భంగా నరసింహారెడ్డి గారు, సొంత కాంగ్రెస్ పార్టీలోనే ఈ రకంగా భేదాభిప్రాయాలు ఉంటే ఏది బీసీ సర్వేకి సంబంధించి, దాంతోపాటుగా పార్టీలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, గోలగోలకు పడకపోయిన పరిస్థితి. నేనేమి టిష్యూ పేపర్నా అంటూ చిన్నారెడ్డి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వారి మధ్య స్వయంగా అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుకుంటా ఆయన ముందే వాళ్ళు ఇష్టారీతంగా మాట్లాడుకోవడం, అంటే పోలీసులు చాలా ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నారంటూ, నాకు ఎటువంటి ప్రాధాన్యత లేదంటూ ఈ రకమైనటువంటి విధానం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలించినా కానీ అంతర్గత కలహాలు వాటి కోసం మనం చూస్తూ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి సంబంధించి అంతర్గత కలహాలు, వాళ్ళకు వాళ్ళే తనుకోవటం, వాళ్ళకు వాళ్ళే తిట్టుకోవటం, ఇవన్నీ చూస్తుంటే దీంట్లో చిన్నారెడ్డి గారిది ఇంట్రెస్టింగ్ నిన్న విషయం జరిగింది ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోగ్రాం ఏదో అక్కడ ఉంటే ఈయనకు తెలవకుండా అక్కడ సంబంధించి ఆయన వేరే కార్లో తీసుకొని పోయినాడు అన్నది ఒక ఇష్యూ అయితే, ఆయన మాట్లాడిన వీడియోలో నిన్న స్పష్టంగా ఆయన ప్రెస్ ముందు మాట్లాడినాడు. అవును, ఈ బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ రాసింది కాదు, టీ న్యూస్ కాదు, అది ప్రెస్లో అన్ని ఛానల్లో వచ్చింది. అది ఏం మాట్లాడినాడంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలకు కాపలా కుక్కలుగా ఉంటున్నారు, కాపలాదారులుగా పోలీసు వ్యవస్థ, పోలీసులు పనిచేస్తుండ్రు. ఎమ్మెల్యేలు చెప్తే కేసు పెట్టమంటే పెడుతుండ్రు, తీసేయమంటే తీసేస్తుండ్రు అంటారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు. నువ్వు చెప్తున్న ఏది ప్రజాభవన్ యొక్క ఇన్ఛార్జ్ ఈయనే. అవును, ప్రజాభవన్ ఇన్ఛార్జ్ ఫిర్యాదుల స్వీకరణ. నువ్వు రాట్లేవు, ఎట్లా వదిలేసినా ఆయన గొప్ప చెప్పినావు. ఈయన మాట్లాడిన చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజంగా కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా. మీ పార్టీ క్యాబినెట్ హోదా గల 40 సంవత్సరాల నాయకుడు ఆయన, చిన్న నాయకుడు కాదు, చాలా సీనియర్ నాయకుడు తెలంగాణలో. సీనియర్ నాయకుడే మీ ప్రభుత్వం మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటే, అందుకే మేము చెప్తున్నాం మా మీద అక్రమ కేసులు పెట్టినరు, కేటీఆర్ మీద పెట్టిన మీరు అక్రమ కేసులు, మీ విచారణ బోగసు, ఫార్ములా ఈ రేస్ బోగసు. ఆఫ్టర్ ఆల్ రాజేష్ గారు మీ నంబర్ ఈయనకి ఎట్లా వణుకుతున్నారు అంటే, ఒక్కొక్కరికి లాగులు దడుస్తున్నాయి. ఈ సీఎం కాంచి మొదలు పెడితే మంత్రులకు సోషల్ మీడియా పిల్లలు, సోషల్ మీడియా వ్యారియర్స్, చిన్న చిన్న పిల్లలు పెట్టే పోస్టింగ్లు తట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. అది ఎయిర్పోర్ట్లలో అరెస్ట్ చేస్తున్నారు, తీసుకుపోయి చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు అక్రమ కేసులు, నిర్బంధాలు, ప్రత్యేక కేసులు. ఇప్పుడు నేను చూస్తున్న హుజూర్నగర్ కోఆర్డినేటర్గా ఉన్నాను. నేను హుజూర్నగర్ నియోజకవర్గంలో అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉండి అక్కడ పిల్లలు సోషల్ మీడియా వాళ్ళు చిన్న చిన్న పోస్టులు పెడితే ఎవరు తెలియకుండా లేపుకొని పోతున్నారు. ఎస్టీస్ అక్రమ కేసులు పెడుతున్నారు. చిన్నారెడ్డి గారు చెప్పింది కరెక్టు. అక్కడ హుజూర్నగర్లో కాంగ్రెస్ నాయకుడు పెడితేనేమో ఎఫ్ఐఆర్ లాడ్ చేస్తారు, తీసేయమంటే తీసేస్తారు, పెట్టమంటే పెడతారు. అసలు పోలీసు వాళ్ళు నిజంగా కాపలా కుక్కలుగానే పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర మన డీజీపీ ఆలోచన చేయాలి. డీజీపీకి నిర్దేశించే మాట్లాడిన ఆయన ఇక్కడ శాంతి కుమార్ గారు ఆలోచన చేయాలి. చీఫ్ సెక్రటరీ గారు వ్యవస్థగా నడపాలి. మీరు ప్రభుత్వానికి బానిసలు గారు, మీరు కట్టుబానిసలు గారు. మీకున్న వ్యవస్థ మీ ప్రకారం, చట్ట ప్రకారం మీరు పోండి. మీరు రాజ్యాంగం ప్రకారం మీ డ్యూటీ చేయండి అని కోరుతున్నాం మేము. అన్ని కేసులు ఇలా జరుగుతున్న కేసులు, నిర్బంధాలతో మీరు ఎవరిని ఆపలేవు రేవంత్ రెడ్డి. నీ తరం కాదు, నువ్వేదో గాలివాటం లీడరు, నువ్వు నీకు ఒక దాంట్లో ఏమి లేదు, గాలివాటంగా వచ్చినావు అంతే, అంతవరకు ఉండాలి. కాబట్టి చిన్నారెడ్డి గారు చెప్పింది వాస్తవం, 100% ఆయన చెప్పింది వాస్తవం. ఆయన అంతర్గత కళాలు ఏమున్నప్పటికీ కూడా పోలీసుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం 100% కరెక్ట్. రెడ్డిగా స్వయంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తన ఎమ్మెల్యే పట్ల, అంటే తన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్ల మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా చర్చనీయాంశమైన, అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారు, స్వయంగా అటువంటి వాళ్ళకే వాళ్ళతో అట్లున్నారంటే ప్రజలతో ఇంకా ఎంత దారుణమైనటువంటి వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. రైట్, దత్తాత్రేయ గారు, సో నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడ వాళ్ళకు జరిగినటువంటి ఒక గొడవ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిన్నారెడ్డి గారి సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేల యొక్క ఆగడాలు మామూలుగా లేదు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఒక్కసారి ప్రతి ఒక్క అది కాదు ఇంకోటి ప్రెస్ మాట్లాడింది, అది కూడా ప్రెస్ మీట్ ప్రెస్ మాట్లాడింది ఇంకోటి, అదవుతుంది అవసరం లేదు. ఉందా ప్రెస్ మీట్? ప్రెస్లో మాట్లాడి ఎస్, పీసీఆర్ చూసారు, ప్లే చేయండి. చిన్నారెడ్డి మాట్లాడారు. సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. అంటే ఇంత ఏమాత్రం గౌరవం పోలీస్ వ్యవస్థ ఆ రకంగా పనిచేస్తున్నారు. స్వయంగా సీనియర్ మోస్ట్ నాయకులు
ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఏఐసిసి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడే కాంగ్రెస్ పార్టీలోని తన జీవిత చరమాక మనకి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తున్న సీనియర్ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఆగ్రహాలు మామూలుగా లేవు. పోలీసులని వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ మీద కేసు పెట్టాలా, ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఏంది మీరు పోలీసు వాళ్ళు వాళ్ళకు కాపలాదారులుగా పనిచేస్తూ ఉన్నారా, మీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది అని చెప్పేసి స్వయంగా నా టికెట్టు దుబ్బి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి వాళ్ళ ఈ ప్రాంతంలో నా మాటకు విలువ లేకుండా చేస్తూ ఉన్నాడు, నాకు గౌరవం లేకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు దర్బార్ నిర్వహిస్తా, ప్రజా దర్బార్ కలుస్తా అది ఇది అని చెప్పి ఎంతో ఆగమేఘాల మీదుగా దాన్ని మొత్తం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలనే ఎమ్మెల్యేలు ఇంత కుంపటి జరుగుతూ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు చెప్పినట్టుగా స్వయం ప్రకటిత లీడర్లు, స్వయం ప్రకటిత ప్రెస్ మీట్లు ఉంటాయి. కానీ ఇవాళ ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా నా నియోజకవర్గంలోనే ఇంత దౌర్జన్యం ఏంది? మీరు అసలు ఎమ్మెల్యేలకు కాపలాదారులుగా ఉన్నారా, లేకపోతే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారా మీరు? అంటే మేము ప్రజాప్రతినిధులం కదా, మేము చేయలేదా? మేము ఇంతకుముందు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారండి. ఆయన ఒక వ్యవసాయదారులాగా కామన్ మ్యాన్ లాగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అట్లాంటి వ్యక్తి వాళ్ళు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే దుందుడుకు స్వభావం, ఇదే దురహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థని ఎట్లా ఉపయోగించుకున్నారు, ఎట్లా వాడుకుంటున్నారు అనేది స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైనటువంటి చిన్నారెడ్డి మాటల్లో అర్థమైంది. సో ఆయనే ఆ రకంగా మాట్లాడండి. ఇక క్షేత్రస్థాయిలో ఇంకా ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతోటి విధానాలు ఎటువంటి విధానాలు అవలంబించాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడంతో ఏకంగా ఆర్థిక రంగం మొత్తం కుదిరవుతున్నటువంటి పరిస్థితి. సో జనవరిలో కూడా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. నిరుడితో పోలిస్తే 13,000 కోట్ల రాబడి తగ్గుదల. నరసింహారెడ్డి గారు, ఇది ఎంత ఆందోళన కలిగించే అంశం? ఇట్లాగే తగ్గుదల కొనసాగుతూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇంకా అప్పులుగా ఏ స్థాయికి పోతాయి అనేది అర్థం కానటువంటి ఆందోళనకరమైన అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 15 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినారు మొన్న 24-25 ఆర్థిక సంవత్సరానికి. దీంట్లో వాళ్ళు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,21,00,000 చిల్లర పెట్టినారు. ఇప్పుడు ఆల్రెడీ మనం జనవరి మాసం ఫిబ్రవరి కూడా వస్తుంది. అంటే ఇక ఒక్క నెల మాత్రమే ఉంది ఫైనాన్షియల్ ఇయర్కు. మార్చి 31 మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇప్పటి వరకు జనవరి ఎండింగ్ వరకు వచ్చిన ఆదాయం ఏంటంటే 1,23,815 కోట్లు. అంటే నాట్ ఈవెన్ 56% కూడా రాలేదు. 2021 నుంచి వచ్చింది 1,23,00,000 మాత్రమే. అన్ని సంస్థల యొక్క అన్ని శాఖల యొక్క ఆదాయము తగ్గిపోయిందనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. అక్కడ చూస్తే మీకు 23-24 31 36 ఉంటే 24-25 నీకు వచ్చింది ఆ తేడానే 13 కోట్లు. ఇప్పుడు 13,000 ఇది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నీకు స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే కేసీఆర్ గారి పరిపాలనలో మొన్న వీళ్ళు ఇచ్చిన అట్లాస్ అంటే తెలంగాణకు సంబంధించిన ఫైనాన్షియల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఇచ్చినారు బట్టి విక్రమార్క గారు తీసేసి మళ్ళీ వెంటనే దాన్ని డిలీట్ చేసినారు. దాంట్లో వాళ్ళు చెప్పింది స్టేట్ ఓన్ రెవెన్యూ, కాగ్ చెప్పింది, ఆర్బీఐ చెప్పింది. అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే మనం ఒక బడ్జెట్ పెట్టిన తర్వాత పన్నుల ద్వారా ఆ రాష్ట్రము తనకు సొంతంగా సమకూర్చుకునే ఆదాయం ఉన్నప్పుడు 88%. ఇవాళ మీ పర్సెంట్ 56%కి వచ్చినారు మీరు. అంటే మీకు యొక్క అసమర్థ పాలన క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎట్లాంటి ప్లానింగ్ లేదు. దీనికి సంబంధించి ఎలాంటి మీకు ఒక విధానపరమైన కానీ ఒక ముందు చూపు కానీ ఏం చేయాలని మీకు ఒక పనికి మాలిన దరిద్రపు చర్యల వల్ల మీరు చేస్తున్న చర్యల వల్ల రాష్ట్ర ఆదాయం తెలంగాణ ఇవాళ దరిద్రానికి గీట్రాయ్ అయిపోయింది. ఆ ప్లానింగ్ చేస్తున్నారు అనేది విమర్శ వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం కోసం మళ్ళీ దీనిపైనే ఆధారపడుతున్నారు పరిస్థితి. ప్రజా ఆరోగ్యం దెబ్బతీసిన కొత్త బ్రాండ్. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చినారు మన వాళ్ళు. ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ కింద చూస్తే మీరు ఇది కింద జనవరి నాటికి స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ కింద 23-24లో 11,609 అంటే 11,700 కోట్లు ఉంటే వీళ్ళు టార్గెట్ పెట్టుకుని 18,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం అంతకుముందు 23-24 బడ్జెట్ల కంటే 6,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు. 6-7,000 కోట్లు ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు. 18,000 కోట్లు దానికి టార్గెట్ పెట్టి డిపార్ట్మెంట్ ఉరికిచ్చినారు. ఈ హైడ్రా ఇవన్నీ ఫలితాల వల్ల నువ్వు తీసుకున్న దరిద్రపు నిర్ణయాల వల్ల దాని పరిణామం ఏందో తెలవకుండా ఎవరితో మాట్లాడకుండా నీ బుర్రల పుట్టిన యొక్క దరిద్రపు ఆలోచనతో ఇవాళ 24-25 జనవరి నాటికి నీ ఆదాయం 6,000 కోట్ల సగం 50% నీకు నిఖర ఆదాయం రియల్ ఎస్టేట్ నుంచి పడిపోయింది.
18,000 కోట్ల సంఖ్య అసలు 12,000 కోట్లు కూడా రాదు, ఇక నెలే ఉంది. ఇంకో 1000 కోట్లు 1200 కోట్లు వస్తాయి. అంటే నీకు 7,000 కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ ఒక్క ఉదాహరణ, ఈ శాఖ ఉదాహరణ చెప్తున్నాను నేను. ఈ విధంగా అన్ని శాఖలు టార్గెట్లు మించిపోయినాయి. అప్పులు వీళ్ళు బడ్జెట్లో పెట్టుకుని 49,000 కోట్లు, 39,000 కోట్లు, 40,000 కోట్లు పెట్టుకున్నారు. ఏది సంస్థాగతంగా తీసుకొని పన్నేతర ఆదాయం అంటారు కదా, అది పెట్టుకున్నారు. ఇప్పటికే 60,000 కోట్లు అయిపోయింది. ఈ కాక ఇంకొక 40,000 కోట్లు వివిధ సంస్థల నుంచి, ఆర్బీఐ నుంచి బాండ్లు అమ్మి తీసుకుని దాదాపు 1,28,00,000, 1,35,00,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు అది 1,35,000 కోట్లు అయి ఉన్నాయి. అప్పులు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు అనుకున్న దానికంటే పెరిగి తెస్తున్నారు అప్పులు టార్గెట్ దాటి. మీ ఆదాయం ఏమో క్షీణించిపోయింది మొత్తం. ఇటేమో ఆదాయం క్షీణించింది, అప్పుడేమో అప్పులు పెరుగుతున్నాయి. తగ్గుతుంది. ఎట్లుండాలి? ఇది పెరిగి అది తగ్గది పోయి ఇది ఏమో క్షీణిస్తుంది. ఇక్కడనేమో ఇదైపోయింది. ఇంకొక నెల మాత్రమే ఉంది. ఇక నువ్వు స్కీములు పెడతా, స్కీములు ఇస్తా, 6 గ్యారంటీలు ఎటుపోయినా 6 గ్యారంటీలు. ఈ 13 హామీలకు సంబంధించి బడ్జెట్లో నువ్వు ఏం పెట్టినావు? నువ్వు ఇదే బీసీల గురించి మాట్లాడుతున్నావు. కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అని చెప్పినారు. ఎటుపోయింది? ఎంబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. ఇగో నీ యొక్క ఏంటంటే ప్లానింగ్ లేని, ప్రణాళికాబద్ధంగా లేని పరిపాలన వల్ల ఇవాళ తెలంగాణ భవ్యంగా ఉన్న రాష్ట్రము దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. జీడిపి తగ్గుతుంది, జిఎస్డిపి తగ్గుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ తగ్గే పరిస్థితికి వచ్చేసినాయి. ఇది తెలంగాణ ప్రజలు దయచేసి తీవ్రంగా ఆలోచించవలసిన. ఇది నార్మల్ విమర్శ, ఏదో గాలివాటంగా చేసే విమర్శ కాదు, స్వయంగా నివేదిక ఇది. రాజేష్ గారు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల మానవాభివృద్ధి సూచిని పెంచే విధంగా ఉండాలి. గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచుతూ ఏ రంగం కూడా కుదేలవ్వకుండా అన్ని రంగాలను అనుసంధానం చేస్తూ వాటిపై విడుదల పెట్టినటువంటి నిధులని కానీ, వాటిపై పెట్టినటువంటి పెట్టుబడి కానీ తిరిగి తెలంగాణ ప్రజల చేతుల్లోకి డబ్బు వచ్చే విధంగా, దాన్ని అంటాం కదా, మనకు రాబడి కావచ్చు, లేకపోతే తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ 2,90,000 కోట్లు అనేటువంటిది అంచనాలు. రాజేష్ గారు, ఇప్పటి వరకు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా కేవలం 1 నెలనే మిగిలి ఉంది. 1.82 కోట్లు మాత్రమే చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఇంత ఘోరంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం విఫల రాష్ట్రంగా, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రంగా, అసలు అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు పెట్టడానికి రాకుండా ఉండడానికి కారణం ఏమైంది? పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో మీరు తీసుకున్న నిర్ణయాలు. హైదరాబాద్ నగర నిర్మాణం కేసీఆర్ గారి కాలంలో చాలా సుభిక్షంగా జరిగింది. దాదాపుగా రికార్డు సమయంలో ఫ్లైఓవర్లు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ సెక్టార్ కానీ, విద్యుత్ రంగంలో కానీ, సాగునీరు కానీ హైదరాబాద్కు అందించడంలో, హైదరాబాద్ని 24/7 పవర్ గ్రిడ్ కానీ, ఇవన్నిటి విషయంలో సుభిక్షంగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారు ముందు చూపును చూసి పెట్టుబడి పెట్టడానికి సంస్థలన్నీ వేగంగా తరలివచ్చినాయి. దాదాపుగా 324 సంస్థలు ఒకే దఫా పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో రెవెన్యూ కానీ, భూముల కొనుగోళ్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ చాలా చరితవేగంగా పెరిగినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుదేలైనటువంటి రంగం ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగం. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరు మీద జరుగుతున్న కూల్చివేతలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళ యొక్క మనసు మాత్రం మొత్తం కూడా కకలావికలం అవుతా ఉంది. ఎక్కడ రూపాయి పెట్టుబడి పెట్టి మేము వ్యాపారం చేద్దామన్నా కూడా అసలు భయం గుప్పిట్లో వాళ్ళు గజగజ వణికిపోతూ ఉన్నారు. దానికి తోడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యం వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళకు రేవంత్ రెడ్డి ట్యాక్స్ విధించడం, ఇవన్నిటి భరించిన తర్వాత మాకు మిగిలేది ఏముంటుందని చెప్పేసి వాళ్ళు పెట్టుబడులు విరమించుకున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో బడ్జెట్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల సంగతి అటుకెక్కింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి ఐరన్ కిట్లు ఆగిపోయినాయి. ఇవాళ పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు అవి ఇవ్వట్లేరు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇవ్వట్లేరు. రైతులకు ఇస్తామనేటువంటి రైతు భరోసా బంద్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోతలు విధించిండ్రు. రైతు అనేటువంటి వాడు తీవ్రంగా నష్టపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. రాజేష్ గారు, సాధారణమైనటువంటి పౌరుడు, కేసీఆర్ గారి సమయంలో వచ్చినటువంటి వృద్ధులు 2,000 రూపాయల పెన్షన్ని సగర్వంగా తీసుకున్న పెన్షనర్స్, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఇవాళ వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైందిరా నాయన, నువ్వు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? అంటే ఇవన్నీ కూడా ఆగిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ విఫల తెలంగాణ నిలబడ్డది ఈ 14 నెలల కాలం. చివరిగా నరసింహారెడ్డి గారు, ఇప్పుడు విషయం ఎట్లుందంటే, మనం అసమర్థ పాలన రాజకీయ ఆరోపణ చేయట్లేదు మా పార్టీ. మేము రాజకీయ ఆరోపణ కోసం చేయట్లేదు. ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో పాటు ఇంకొక అంశం, అతి ఇంపార్టెంట్ అంశం తెలంగాణ ప్రజలు గమనించవలసింది. 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ తెలియదు, ఏది తెలియకున్నా ఆయన కష్టపడి ముందు చూపుతోనే ఒక వ్యవస్థలన్నింటినీ నెలకొల్పినాడు.
బడ్జెట్ ఆదాయం ఈ శాఖ నుంచి ఇంత రావాలని చెప్పేసి మిగులు రాష్ట్రంగా తెలంగాణలో జిఎస్డిపి 5 లక్షల నుంచి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లు చేసినాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 నుంచి 3,56,000 చేసినారు. పవర్ యూటిలైజేషన్లో నెంబర్ 1 చేసినారు తెలంగాణ 1361 యూనిట్లతోని. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక రాష్ట్రాన్ని వ్యవస్థలన్నీ నిర్మించి ఉంచినాడు. వ్యవసాయానికి సంబంధించి ఒక విధానం, అలాగే ఎరువుల విధానం కావచ్చు, అలాగే మిషన్ భగీరథ కావచ్చు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన విషయం. కానీ వ్యవస్థలు ఉన్న వ్యవస్థలను నడపలేడు కాబట్టి అసమర్థ అంటున్నాం మేము. నువ్వు కొత్తగా నువ్వు ఈ బుర్ర నుంచి ఆలోచించేది ఏం లేదు రేవంత్ రెడ్డి, నీకు బుర్ర లేదని ఎందుకు అంటున్నామంటే ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను సమగ్రంగా నడుస్తున్న వ్యవస్థను నీ చేతులు పెట్టినాం. ప్రజలు నీకు ఇచ్చిన అధికారం దాన్ని కొనసాగించలేవు కాబట్టి అసమర్థం అంటున్నావు. నీ కొత్త ఆలోచనలు పెట్టి నీ బుర్రలు ఏముంటాయి, పెండ ఉంది నీ బుర్రలు ఏం లేదు, ప్రతీకారము పెండ తప్పితే ఏం లేదు నీ బుర్రలు. కానీ అది అందరికీ తెలుసు. కానీ ఉన్న వ్యవస్థలను వ్యవస్థీకృతంగా మంచిగా తెలంగాణ ప్రజలకు సేవలు అందించిన వ్యవస్థలను నడపలేకపోతున్నావు కాబట్టి నువ్వు అసమర్థ పాలన అంటున్నాం. ఇది రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల జీవితాలు ఇలా అనుభవిస్తూ రైతు బంధు విషయాలు కూడా. ఇంకోటి 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అండి. కేసీఆర్ గారి పరిపాలన 2 సంవత్సరాలు కరోనా అయినప్పటికీ కూడా ఒక్క విడత కూడా రైతు బంధు ఆగకుండా 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు రైతుకి ఇచ్చినాం. ఆ వ్యవస్థని నడపలేకపోతున్నాను, అందుకే అసమర్థ పాలన అంటున్నాం మేము. రాజేష్ గారు, చివరగా తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ మీద అవగాహన ఉంటే పన్నులపై ఆదాయేతరం అనేటువంటి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1,64,000 కోట్లు అంచనా పెట్టుకున్నారు మీరు. కానీ తీసుకొచ్చింది ఎంత? 1,00,000 కోట్లు కూడా తీసుకురాలేకపోయారు. ఇదొకటి విఫలమైతే, రెండోది కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి గ్రాంట్లు 21,000 కోట్లు అంచనా వేసుకుంటే 5,000 కోట్లు తీసుకొచ్చారు. ఎంత ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం అర్థం చేసుకోండి. రైట్. ఇక కొత్త వ్యవస్థలు కాదు, ఉన్న వ్యవస్థలనే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించలేకపోతుంది. పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి విమర్శ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.